నమో వెంకటేశాయ. అందరికీ ఓం నమో వెంకటేశాయ. ఇవాళ కస్తూర్బా గాంధీ కేంద్రం ద్వారా పేదలకు సహాయం చేసే దానికోసం ఇక్కడ విచ్చేసిన భాను ప్రకాష్ నాయుడు గారు ఎమ్మెల్యే గారు నగిరి వారికి, అలాగే మన మిత్రులందరూ పాత మాకు ఈ ఊళ్ళో పుట్టి పెరిగాని అందరితో కూడా బాబా అని కలిసిపోయేవాడిని. 70 సంవత్సరాల ముందుగా ఇక్కడ పుట్టాను నేను ఇదే ఊళ్ళో. ఒక చిన్న కురుగ్రామం, అంటే రోడ్డు ఉండేది లేదు, ఒక లైట్ ఉండేది లేదు, ఒక స్కూల్ ఉండేది లేదు. స్కూల్ పోవాలంటే కూడా ఊరు చివరి ఒక లేదు ఉండేది. అటువంటి గ్రామంలో పుట్టిన తర్వాత ఇక్కడ వచ్చి 70 సంవత్సరాలు అయింది నాకు. ఈ 70వ సంవత్సరం బర్త్డే నేను ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేది 2004లో స్టార్ట్ చేశాను. 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు కస్తూర్బా గాంధీ కేంద్ర తిరుపతిలో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఢిల్లీలో ఉన్న ఎక్కడైతే గాంధీ గారు చనిపోయారో, తుది శ్వాస వదిలారు, గాంధీ స్మృతి అని 20 జనవరి మాకు ఢిల్లీలో అది ఒక పెద్ద ట్రస్ట్. అది మన ఎమ్మెల్యే గారు విజయవాడ వెళ్తా ఉన్నారు. విజయవాడలో చూడలేదు. ఆయన చూసిన తర్వాత ఈ ప్రోగ్రాం నేను తప్పకుండా వస్తాను, పేద ప్రజలకి నేను దగ్గరుండి అన్నదానం వస్త్రదానం ఇచ్చేదానికి నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా వదిలేసి వస్తానని చెప్పి వచ్చారు. ఆయన టైం స్పేర్ చేసి అంతే ప్రజల కోసం. ఇప్పుడు కాదు, వాళ్ళ ఫాదర్ ముదుకృష్ణ నాయుడు గారు మన కత్తరుకు సుప్రభుత్వ మా ఇంట్లో ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా వచ్చేవాళ్ళు. అరగంట అయినా కూర్చొని అక్కడే భోజనం చేసి మమ్మల్ని అంతా పలకరించి, మా నాన్న చనిపోయేటప్పుడు వచ్చాడు, మా అమ్మ చనిపోయినప్పుడు అన్ని కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు. ఏ కార్యక్రమం, మా అబ్బాయి పెళ్లికి వచ్చారు అంటే ఏ కార్యక్రమం అయినా ఇంటికి వెళ్ళి పిలిస్తే తప్పకుండా వచ్చి మనతో కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని అంతా దగ్గరగా ఉండి చూసేవారు. అటువంటి వారి తనయుడు మన భాను గారు అదే పరపతిలో వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ సేవ చేసేదానికోసం మీరందరూ మంచిగా ఎన్నుకున్నారు, గెలిపించారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన సీఎం గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి ఏం చేయాలనేది దగ్గరగా ఉండి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా ట్రస్ట్ ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను. ఒక 5 నిమిషాలు చెప్తాం. 2004లో అంటే అంతకుముందు మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్లైన్స్ ఇంజనీర్గా పనిచేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రైవేట్ పార్ట్నర్స్తో కూడా కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాం. మీకు అందరికీ తెలుసు, చిన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అంటే పేదలకి ఆ రోజు కూడా ఎక్కడన్నా ఒక మంచి కార్యక్రమం, దేవాలయంలో కార్యక్రమం చేస్తున్నారు, ఒక కబడ్డీ పోటీ పెట్టారు, ఒక వాలీబాల్ పోటీ పెట్టారు, ఒక హాకీ పెట్టారు చిన్నపిల్లలంటే అప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళం. అప్పుడు అంటే 1979 1979 నుంచి ఇలాగా ఎన్నో కార్యక్రమాలు. తర్వాత 2004లో మాకు వాజ్పేయి గారు అప్పుడు తిరుపతిలో ఒక కేంద్రం ఉండాలి, గాంధీ గారి యొక్క సేవలు, గాంధీ గారి యొక్క ప్రవచనాలు, గాంధీ గారి యొక్క ఐడియాలు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో తిరుపతిలో ఒక ట్రస్ట్ ఇచ్చారు. ఒక కేంద్రం, ఢిల్లీలో ఉన్న కేంద్రాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆ ట్రస్ట్కి ఢిల్లీలో ఉన్నది ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళే చైర్మన్ ఉంటారు. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, ఆయనే మా చైర్మన్. 15 సంవత్సరాలుగా, దాదాపు 13 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి మా చైర్మన్.
అంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు పేదలకి ఈ ఎన్జిఓ ద్వారా ఏం జరగాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు మేము ఈ ట్రస్ట్ 2004లో స్టార్ట్ చేసి అప్పుడు ఏదో 10 లక్షలు 20 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు దాదాపు 1 కోటి రూపాయలు నెలకి సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. మేము ఎక్కడ కానీ 1 రూపాయి తీసుకోలేదు. గవర్నమెంట్ నుంచి ఒక 15,000 వచ్చేది, అది కూడా వద్దని చెప్పి గాంధీ గారి మనవరాలు వచ్చి మా స్టేజ్ చూసి మీకు ఏమైనా ఫండ్ కావాలంటే ఇస్తానంటే చెప్పాను నేను. మాకు వచ్చే దానిలోనే ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద 1 కోటి రూపాయల ఖర్చు పెట్టి మేము అకౌంట్ అదే ట్రస్ట్కి పంపిస్తాం. ఢిల్లీలో ఉన్న అంటే మా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అధ్యక్షతన జరిగే గాంధీ స్మృతికి ఆ అకౌంట్ ప్రతి సంవత్సరం పంపిస్తాం. ఇలాగ పేద ప్రజలకు ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. అంటే ఎవరైనా హాస్పిటలైజ్ అయిపోయినారు, వచ్చారు మా ఆఫీస్ దగ్గర వచ్చారు, సార్ ఎవరో ఒక హాస్పిటల్ అయినారు, డబ్బు కట్టలేకపోతున్నారు అని అంటే మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేశారు. అలాగే కరోనా పీరియడ్లో మీకు అందరికీ తెలుసు, కరోనాలో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఇంట్లోనే ఉన్నారు. ప్రతి ఒక్క అప్పుడు పరిస్థితి ఇంట్లో నుంచి బయట రాకూడదు, భోజనానికి ఉండేది లేదు, బయట పోకూడదు, ట్రావెల్ చేసేదానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మన మున్సిపాలిటీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కిట్స్ అని ఇచ్చాం. అంటే వాళ్ళకి కావాల్సిన బియ్యం, ఆయిల్, పప్పు ఇవన్నీ కూడా సప్లై చేశాం. అలాగే మోడీ గారి ఆఫీస్ నుంచి ఎక్కడెక్కడైతే ఆగిపోయిన 2 months వరకు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ట్రైన్స్ ఆగిపోయినా, బస్సులు ఆగిపోయినాయి, అక్కడి నుంచి ఫోన్ వస్తే మాకు ఈ పర్టికులర్ నంబర్కి మీరు అమౌంట్ పంపించండి అని అంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేసేవాళ్ళం. వేసి వాళ్ళకి ఆహారానికి అయితే పోయేదానికైతే అలాగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. మాకు గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఒక ఏదన్నా అన్ని ఎన్జిఓలన్నీ కూడా చక్కగా 150వ జయంతిని చక్కగా జరపాలనే ఉద్దేశంతో పిలుపునిచ్చారు మోడీ గారు. అటువంటిప్పుడు తిరుపతిలో ఒక పెన్సిల్ డ్రాయింగ్తో గాంధీ గారి యొక్క సేవలు మనకు దేశానికి ఏం చేశారనేది ఒక పెన్సిల్ డ్రాయింగ్తో ఒకటే పెన్సిల్ అంటే 60x70 పెద్ద 2700 అడుగులు ఒకటే వాల్ పోస్టర్ చేశాం. దాన్ని గిన్నీస్ బుక్ వాళ్ళు వచ్చి రికార్డ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు మాకు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది. అంటే గిన్నీస్ బుక్లో రికార్డ్ కావాలనేది చాలా కష్టం. అటువంటి దాన్ని మేము ఆ 10-15 రోజులు లోకల్ పొలిటీషియన్స్ అయితే మీ మున్సిపల్ కమిషనర్ అయితే అందరూ కూడా హెల్ప్ చేసి ఆ యొక్క గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకొచ్చి సేవలు చేస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు మాకు కోవిడ్ వారియర్ అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారు. ఎవరు తెలంగాణ గవర్నర్ అప్పుడు తమిళ సాయి గారు ఉన్నారు, ఆమె మాకు కోవిడ్ వారియర్ అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారు. అలాగే వెంకయ్య నాయుడు గారు, మీకు అందరు కూడా మన వెంకయ్య నాయుడు గారు ఒక అవార్డు ఇచ్చారు మాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు. అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక అవార్డు ఇచ్చారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు ఒక అవార్డు ఇచ్చారు. అంటే ఈ సేవలు చేస్తున్న గుర్తింపుగా మాకు ఒక అవార్డు ఇచ్చారు. అవార్డు కాకుండా మాకు ఫస్ట్ ఏం చేయాలి, పేద ప్రజలకి సాయం చేయాలి. అదే మా పని. మాకు వచ్చిన ఆదాయంలో కొద్దిగా ఖర్చు పెడతాము. ఏదో ప్రతి నెలలో 2కో 3కో 2-3 సార్లు గాంధీ రోడ్లో 1,000 మందికి అన్నదానం, 1,000 మందికి వస్తుంది గాంధీ రోడ్లో. అంటే తిరుపతిలో చుట్టూ అక్కడే వస్తున్నారు కాబట్టి మేము ఏం చేసామంటే ఈసారి 70 సంవత్సరాల్లో పూర్తయింది, మా ఊరు వదిలేశాను, మా వాళ్ళంతా చూడాలి, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, ఆ ఊర్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గాలి భానుప్రకాష్ గారు రావడం, మిమ్మల్ని అంతా కూడా చూడడం, మీకు ఒక సహాయాన్ని అందించేదానికి. ఇదే కాదు, మా డాక్టర్ గారు చెప్పారు, ఇంకొక 6 నెలల్లో మేము ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. ఒక మెడికల్ క్యాంప్ మీకు స్పెషల్ ఐ టెస్టింగ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఫ్రీగా, స్పెట్స్ కూడా మీకు ఇస్తాం. అంటే మీ అద్దాలు ఏమన్నా తక్కువ పవర్ ఉంటే, ఎక్కువ పవర్ ఉన్నా కూడా
మేము ఒక టెస్ట్ ఇప్పుడే చెప్తున్నా, నేను డాక్టర్ రెడ్డేపు గారు ఒక మంచి మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టి ఈ చుట్టుపక్కల పల్లెలందరికీ కూడా మెడికల్ చెకప్ చేయించి మీకు అవి ఫ్రీగా ఇప్పిస్తాం. అలాగా ఇటువంటి కార్యక్రమాన్ని మాకు ఈ యొక్క పాదిరేడులో చేసేదానికి ఒక అవకాశం ఇచ్చిన మాకు నేను వస్తాను అన్న చెప్పున్న బాలన్నకి వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని అన్న చెప్తారు, మీకు బట్టలు ఇస్తారు, అన్నదానం చేస్తారు, మీరందరూ కూడా ఓపికగా ఉండి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.